అందరు నలుగురు కలిసి మాట్లాడేసుకొని చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. స్టార్టింగ్ లో నాకేదో కొంచెం ఏదో తేడాగా అనిపించింది కానీ సినిమా చూస్తున్న కొద్ది మస్తు అనిపించింది. పల్లెటూరి వాతావరణం చూపించడం, ఆ పిచ్చుకలు లైవ్ పెట్టడం రియల్లీ గ్రేట్. చాలా బాగా అనిపించింది నిజంగా భయ్య. ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు రావాలి ఖచ్చితంగా. అద్భుతమైనవి నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. మస్తు అనిపించేసింది. పాటలు గుళ్ళు బాగున్నాయి. సిచ్యుయేషన్ సాంగ్స్ తీసుకొచ్చారు. కావాలని ఇచ్చిన ఏం కాదు, సిచ్యుయేషన్ సాంగ్ తీసుకొచ్చారు. మంచి మస్తు అనిపించింది. హీరోయిన్ కూడా హీరోయిన్ పర్ఫెక్ట్ అని ఈమె చూపించలే కానీ కొంచెం ఒక సాంగ్ ఒకటి ఉన్నది మంచిగా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కేరళ స్టోరీ అంటే మలయాళంలో తీసిన సినిమాని తెలుగులో తీశారు. కానీ అక్కడక్కడ కొన్ని చిన్న మిస్టేక్స్ కూడా అనమాట. సత్తిపల్లి అని విలేజ్ నేమ్ కనపడది, గోదావరి జిల్లా అని బోర్డు కనపడుతుంది. సేమ్ అదే ప్లేస్ లో బ్యాక్ డ్రాప్ లో ఆ పేరు కనపడుతుంది. సేమ్ అదే ప్లేస్ లో వీళ్ళు మాట్లాడుకునే లాంగ్వేజ్ తెలంగాణ యాసలో ఉంది. సో ఈ మిస్టేక్లు ఒకటి రెండు కనపడి నాకైతే సినిమా పరంగా అయితే చాలా బాగుంది నిజంగా. ఇంత మంచి మూవీ అయితే నేను చూడలేదు. ఖాళీ పిచ్చికల కోసం పవర్ ఆఫ్ చేసి ఊరంతా అంధకారంలో పెట్టడం రియల్ గ్రేట్. మంచి మూవీ, స్టోరీ స్క్రీన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి మూవీ చూడాలి. లైన్ మ్యాన్ కావాలి, ఎందుకంటే లైన్ మ్యాన్ తిడుతుంటారు కూడా కరెంట్ లేకపోతే. లైన్ మ్యాన్ కష్టాలనే అతను చేసిన మంచితనం ఉంది. ఊరి పల్లెటూరి వాతావరణం అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసి ఒక పెద్ద బావ ఉన్నది, ఆ గురించి చూడాలంటే మీరు సినిమాలు చూడాలి. ఆడ పిచ్చిక పుట్టడం, పెద్దవ చనిపోవడం రియల్లీ గ్రేట్. చాలా అద్భుతంగా అనిపించింది. సూపర్ మూవీ లైన్ మ్యాన్ చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.